హలో అండి. బ్రహ్మముడి సీరియల్ ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు. ఓకేనండి. ఓకే అండి. రాహుల్ రుద్రానిపై స్వప్న డౌటు. ఒంటరిగా బ్రతుకుతాను అన్న కావ్య, కోమాలోకి బయటకు వచ్చిన అపర్ణ. అమ్మ చావు బ్రతుకుల్లో ఉండిన మనిషిని ఆమెను సపోర్ట్ చేస్తున్నావా నువ్వు? ఎవరి గురించో మన ఆప్యాయతను మర్చిపోయి మాట్లాడవద్దు. మన అన్నదమ్ముల అనుబంధము ఆవేశము పెంచుకునేంత ఆవేశము తెచ్చుకోకు. అన్నదమ్ముల బంధాన్ని వద్దనుకునేంత ఆవేశం మనకు వద్దు. మన మధ్య దూరాన్ని పెంచే ఏ విషయమైనా ఇంతటితో వదిలేస్తే మంచిది. ప్రశాంతంగా వెళ్ళు అని రాజు అంటాడు. నేను ప్రశాంతంగా వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ వెళ్ళి వదినను తీసుకురా అని కళ్యాణ్ అంటాడు. కానీ నేను ఎప్పుడూ అలా చెయ్యను. తను తప్పు చేసిందని ఫీల్ అయ్యింది కాబట్టి వెళ్ళిపోయింది. తప్పుని నిలదీసే మనిషి ఎందుకు పారిపోయింది అని రాజ్ అంటాడు. వదిన పారిపోలేదు. భర్తగా నువ్వు నిలబడవలసిన విధంగా నమ్మాల్సిన విధంగా నమ్మలేదు కాబట్టి మనసు విరిగిపోయింది. శ్రీ మహాలక్ష్మి వైకుంఠ వదిలి వెళ్తే వైకుంఠమే చీకటైపోయింది. శ్రీ మహావిష్ణుడే ఒంటరైపోయిండు. మనమెంత అన్నయ్య అని కళ్యాణ్ అంటాడు. తన ఉనికికే భంగం కలిగితే అస్తిత్వానికి ఆటంకం కలిగితే ఏ స్త్రీ ఉండదు. అందుకే వెళ్ళిపోయింది. అది గుర్తు పెట్టుకో అన్నయ్య. అయితే నువ్వు వదినను తీసుకురావా అని కళ్యాణ్ అంటాడు. నేను వెళ్ళమనలేదు, రమ్మనలేను. నేను ఏ తప్పు చెయ్యలేదు, తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని రాజు తెగేసి చెప్తాడు. ఇంత బండరాయిలాగా ఎలా మారావు? ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అన్నయ్య. అప్పుడే నీకు వదిన విలువ తెలుస్తుంది. అప్పుడు నువ్వు చాలా బాధపడతావు. నీ తప్పుకు సరిదిద్దుకునే అవకాశం ఉండకపోవచ్చు అని కళ్యాణ్ అంటాడు. ఆ రోజు ఏ రోజు రాదు అని రాజు అంటాడు. అది నీ భ్రమ అన్నయ్య. నేను వెళ్ళిపోతున్నాను గుర్తు పెట్టుకో అని కళ్యాణ్ వెళ్ళిపోతాడు. పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడదాన్ని బాగా అర్థం చేసుకున్నావు. మరి ఈ కన్నతల్లి మనసు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నావా అని ధనలక్ష్మి అంటుంది. వదిన వెళ్ళిపోవడంతో వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో సీరియల్ అయితే లాంగ్గా ఉందని నేను కొంచెమే వీడియో పెడుతున్నానండి. సరిగా ఎవ్వరు చూడట్లేదని ఒకవేళ చూస్తామని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఫుల్ వీడియోని అయితే పెడతానండి. ఓకేనా? బాయ్ అండి. మరి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.